శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 3 ఆగస్టు 2025 నుంచి 9 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే, గురు శుక్రుల యొక్క కలయిక మంచి ధనయోగాలని చేకూరుస్తుంది. అయితే గురువు శుక్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు అవ్వడము, ఇద్దరు కూడా గురువుకి సంబంధించిన గ్రహాలే అవ్వడము ఇక్కడ గమనించదగ్గ విషయము. ఇద్దరు పరస్పర వ్యతిరేకులు అయినప్పటికీ కూడా ఈ గురు శుక్రుల యొక్క కలయిక చక్కటి ధనయోగాన్ని ఇస్తూ ఏ ఏ రాసుల వారికి అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాం. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగము ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడ కర్కాటక రాశిలో జరుగుతూ ఉన్నది. కర్కాటక రాశిలో అత్యంత ఉదారమైనటువంటి భావనతో ఈ రవి బుధులు ఇద్దరు కూడా ఉంటారు. అంటే ఆ చంద్రుడు ఎంత మెత్తటి హృదయం కలవాడో ఆయన రాశి అయినటువంటి కర్కాటక రాశిలో రవి బుధులు ఇద్దరు కూడా అంతే సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఫలితం మనకి ఆ విధంగా కనిపిస్తుంది అని చెప్పి తెలియచెప్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉంది. ఇది ఏమాత్రము అజాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి కాదు. పర్వాలేదులే అనుకోవడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి వారు తీసుకోవాలి. ముఖ్యంగా జన్మజాతకంలో కూడా కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, అవి రోడ్డు ప్రమాదాలు, జలమార్గం మీద ప్రమాదాలు, అలాగే వాయు మార్గంలో విమాన ప్రమాదాలు, రైళ్లు, బస్సులు, ఇక ఈ రవాణాకి సంబంధించి ఏవైనా సరే అన్నిటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రవాణా సాధనాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారో అందు జాగ్రత్తగా ఉండాలి. కాలి నడకన వెళ్ళేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. రక్తానికి సంబంధించి, ఎముకలకి సంబంధించి, భార్యాభర్తలకి మధ్య అన్యోన్య దాంపత్యానికి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి, ఇలా ప్రతి విషయంలోనూ ఆరోగ్యమే కానీ సంతానమే కానీ ఇక జాగ్రత్త అంటే జాగ్రత్త అన్నమాట. ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏమీ మార్పులు లేవు మిగతా గ్రహాలలో. ఒక్క చంద్రుడి యొక్క గమనం మాత్రమే మార్పు ఉన్నందువల్ల ఇక రాసుల్లోకి వెళ్ళి ముఖ్యమైన ఫలితాలు, రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 9 ఆగస్టుతో అంతమయ్యేటటువంటి ఈ వారం ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అంటే 5 గ్రహాల స్థితులు అద్భుతంగా యోగిస్తున్నాయండి. ఎంత బాగున్నాయంటే రాశిలోనే గురు శుక్రులు ఉన్నారు, ద్వితీయంలో బుధుడు ఉంటూ బుధాదిత్య యోగం ఉంది, తృతీయంలో కేతు ఉన్నారు. వరస రాసుల్లో వరస గ్రహాలు యోగిస్తున్నాయి, రవి తప్ప. అలాగే 6వ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాలు బాగున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. ధనయోగాలు చాలా చాలా బాగున్నాయి. ఎబ్బిడిదిబ్బిడిగా ధనం వస్తుంది, జాగ్రత్త చేసుకుంటారు. అలాగే దైవ కార్యాలు చేస్తారు, దైవభక్తి పెరుగుతోంది, పిత్రార్జితాలు బాగుంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కష్టపడి మీరు చేసిన పనికి గుర్తింపు, బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు వస్తుంది. కుటుంబంలో ఐకమత్యం చాలా చాలా బాగుంటుంది. అలాగే కుటుంబంలో ఒకరికి ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబానికి సంబంధించి మొత్తం పేరు ప్రతిష్టలు చాలా బాగా పెరుగుతున్నాయి. అన్యోన్యత బంధువులతో కానీ, మిత్రులతో కానీ, ఇతరత్రా ఇరుగు పొరుగు వారితో కానీ సంబంధ బాంధవ్యాలు చాలా చాలా ఆత్మీయంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. అయితే కోర్టు కేసుల విషయంలో కానీ, ఏదైనా భూమికి సంబంధించిన తగాదాల విషయంలో కానీ, అంటే స్థిర చిరాస్తుల విషయంలో కానీ వాహనాల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా కూడా అంతగా బాగున్నటువంటి కాలము కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా బాగున్నారు,
అలాగే రుణ భారాల రీత్యా బాగున్నారు, రుణ భారాలు తగ్గిపోతున్నాయి. ఇంకా వేరే ఏదైనా రుణాలు కావాలన్నా కూడా మీకు దొరికే పరిస్థితి, వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు, పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా అత్యద్భుతంగా ఉండి మీకు ఈ ప్రజా సమూహాల వద్ద మంచి పరపతి పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. దూర ప్రయాణాల విషయంలో కించిత్ జాగ్రత్త వహించండి, వారాంతంలో మరింత జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగ జీవితం కూడా బాగుంది, అయినప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక విద్యార్థుల విషయంలో ఇంకొంచెం కష్టపడాల్సిన పరిస్థితి, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందబోవడం లేదు, ఇది కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశము. విద్యార్థులు ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి. స్త్రీల విషయంలో పూర్తిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే వ్యవసాయదారుల విషయంలో వ్యవసాయదారులకి చాలా చాలా బాగుంటుంది, వారికి అనేక విధాల లాభాలు కలిగించేటటువంటి అంశాలు ఇప్పుడు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ అష్టమ చంద్రుని యొక్క స్థితి సంచార విశేషం చేత ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పరిహారాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పరిహారాలు చేసుకోండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీకు చేతనైంది అంటే శని కుజ జపం చేయించుకోండి, కుదరలేదు ఖచ్చితంగా మీరు స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అది కూడా కుదరలేదా వినండి. ఈ పరిహారాలలో తప్పనిసరిగా ఏ ఒకటో రెండో అయినా పాటించండి అని మరీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క స్థితి సంచార విశేషం చాలా చాలా బాగుందో, ఇక్కడ మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలోనే ఈ యోగం అనేది పడుతూ ఉంది. అంటే కుటుంబంలో అనేక విధాలుగా పరపతి పెరగడము, ప్రతిష్ట పెరగడము, ఐకమత్యం పెరగడము, ధనలాభాలు పెరగడము, ఒకరికొకరు చాలా చక్కగా ఆత్మీయతని పంచుకోవడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే రాశిలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క స్థితి కూడా చాలా అద్భుతంగా ఉంది, ఇక్కడ ధనలాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.